హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా తెలుసుకున్నామండి. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. మిగిలిపోయినటువంటి 7,404 ఉద్యోగాలను నిరుద్యోగులతో భర్తీ చేయాలనేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి విన్నవించడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు కొత్త అధ్యక్షురాలిగా జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అయినటువంటి అనలీనా బేబాక్ అత్యధిక మెజార్టీతో ఎన్నిక కావడం అయితే జరిగిందనమాట. ఈ సమాచారం అయితే ఉంది. కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే G7కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం కూడా రావడం అయితే జరిగిందండి. ఈ ఇమేజ్ను కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే GPO ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వాలి, మంత్రి పొంగులేటికి మానవతా రాయ్ వినతి అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం 10,954 పోస్టులు ఖాళీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాటిలో పూర్వపు VRO, VRA అభ్యర్థులతో మొత్తం 3,550 పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగిందనమాట. వారికి నియామక పత్రాలు కూడా త్వరలోనే అందించనున్నారండి. ఇకపోతే మిగిలిపోయినటువంటి 7,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. నిన్నటి రోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వినతి పత్రం కూడా సమర్పించడం అయితే జరిగిందనమాట. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారండి. పోతే ఇక్కడ వివరాలు చూసుకుంటే రెవెన్యూ విభాగంలో మిగిలిపోయిన 7,404 గ్రామపాలన అధికారి ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానవతారాయ్ డిమాండ్ చేశారు. గురువారం నిరుద్యోగులతో కలిసి ఆయన సెక్రటేరియట్కు వెళ్ళి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామపాలన అధికారి ఉద్యోగాలుండగా 3,550 ఉద్యోగాలను VRA, VROలతో భర్తీ చేశారని తెలిపారు. మిగిలినటువంటి పోస్టులను నిరుద్యోగులకు ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నిరుద్యోగులు, పలువురు నాయకులు పాల్గొనడం అయితే జరిగిందనమాట. ఇదండి గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. అలాగే సాక్షి దినపత్రికలో కూడా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. ఇందాక వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం చెప్పాను. సాక్షిలో కూడా GPO పోస్టులు భర్తీ చేయాలి, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ వినతి అనేసి ఖాళీగా ఉన్నటువంటి 7,404 గ్రామపాలన అధికారి ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ కోరింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్, OUకు సంబంధించినటువంటి OU అశోక్ నగర్ నిరుద్యోగ అభ్యర్థులు, నేతలు వినతిపత్రం అందజేశారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అనేసి కోరుతున్నారో అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే నిరుద్యోగులు ఏదైతే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి అనేసి కోరుకుంటున్నారో ఆ సమాచారం అనేది ప్రభుత్వానికి
లక్షానికి కూడా చేరువయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. జూన్ 2వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారనేసి నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయలేదన్నమాట. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.